కేతనపల్లి గొడవల కేసులో ఆదిలాబాద్ జైలు నుంచి రిలీజ్ అయిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. బాల్క సుమన్ చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. భుజం తట్టి భరోసా ఇచ్చారు. అనంతరం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు బాల్క సుమన్. మరోవైపు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను 3 వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశించింది. కేతన్పల్లి గొడవల కేసులో ఆదిలాబాద్ జైలు నుంచి రిలీజ్ అయిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. బాల్క సుమన్ చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. భుజం తట్టి భరోసా ఇచ్చారు. అనంతరం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు బాల్క సుమన్. మరోవైపు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను 3 వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైనటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ ఎంపీ బాల్క సుమన్ ఈ రోజు ఎర్రవెల్లికి వెళ్లి కేసీఆర్ ని కలిశారు. కేసీఆర్ ని కలిసి జరిగిన విషయాలు చెప్పడంతో పాటు కేసీఆర్ నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఎందుకంటే బాల్క సుమన్ మొన్న ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ చెన్నూరుకు వచ్చి కేతన్పల్లిలోని తన నివాసంలోని చెన్నూరుకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులతో కూడా చాలాసేపు మాట్లాడి వారికి భరోసా ఇచ్చి నేరుగా హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అటు కేటీఆర్ ని, ఇటు హరీష్ రావుని, దాంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ముఖ్య నేతలను, తాను జైలులో ఉన్నప్పుడు ములాఖాత్ కోసం వచ్చినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ లో కలిశారు. కలిసిన అనంతరం ఈ రోజు ఎర్రవెల్లికి వెళ్లి కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎందుకంటే నిన్న మొన్న కలవాల్సినటువంటి పరిస్థితుల్లో కలవలేకపోయినటువంటి బాల్క సుమన్ ఈ రోజు కేసీఆర్ ని కలిసి కలవడంతో, ఎందుకంటే బాపు బాపు అని పిలిచినటువంటి బాల్క సుమన్ కేసీఆర్ ని, అలానే నాకు రెండో కొడుకు లాంటి వాడు అని చెప్పేటువంటి కేసీఆర్ బాల్క సుమన్ ని ఇద్దరి కలయికతో కూడా బాల్క సుమన్ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే చాలా జరిగిన విషయాలు, కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో తాను ఎలా పోరాటం చేసింది, 2 రోజుల పాటు 16వ తారీఖు, 17వ తారీఖు తర్వాత జరిగినటువంటి దాడి గాని, గొడవ గాని, తనపై పెట్టినటువంటి కేసు సంబంధించినటువంటి వివరాలు, తర్వాత జైలులో తాను అనుభవించినటువంటి అనుభవాలన్నిటిని కూడా కేసీఆర్ కి చెప్పుకుంటూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. గురైన తర్వాత కూడా కేసీఆర్ కూడా దగ్గర తీసుకొని బాల్క సుమన్ ని ఓదార్చడం జరిగింది. నీకు జైలుకి వెళ్ళడం కొత్త కాదు, ప్రతిఘటన కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, కాబట్టి భరోసాతో ఉండు, ధైర్యంగా ఉండు, ఇదే స్పిరిట్ తోటి అధికార పార్టీపై నువ్వు పోరాటం చేస్తూనే ఉండు. ఎందుకంటే రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి ప్రతిపక్ష పార్టీగా, నాయకుడిగా కూడా నువ్వు గట్టి పాత్రని ఇలానే పోషిస్తూ ప్రభుత్వంపై ఫైట్ చేస్తూనే ఉన్నా అనేటువంటి భరోసాను కూడా కేసీఆర్ బాల్క సుమన్ కి ఇవ్వడం జరిగింది. దీంతో తన ఆశీర్వాదం తీసుకొని దాదాపు ఒక 15-20 నిమిషాల సేపు ఎర్రవెల్లిలో కేసీఆర్ సమక్షంలో ఉన్నటువంటి బాల్క సుమన్ తిరిగి రిటర్న్ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా బాల్క సుమన్ నేను కేసీఆర్ ని కలుస్తాను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తనకు ధైర్యం ఇవ్వడంతో పాటు జరిగినటువంటి విషయాలు, అసలు కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికకి సంబంధించినటువంటి జరిగిన విషయం ఏంటి, మనకు ఉన్నటువంటి బలం పూర్తి స్థాయి ఉన్నప్పటికీ, 14 కౌన్సిలర్ మెజార్టీ ఉన్నప్పటికీ 16వ రోజు ఎలా ఏం జరిగింది, ఎందుకు వాయిదా పడ్డది, 17వ తారీఖు, 17వ రోజు జరిగినటువంటి గొడవ, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ రావడము, అక్కడ కానిస్టేబుల్ పై తాను దాడి చేసినట్టు కేసు పెట్టడము, కేసు తర్వాత దానిని అరెస్ట్ చేసిన విధానము, తిరిగి జైలుకి పంపించడము, జైల్లో ఉన్న తర్వాత కూడా ఇక లాయర్లు బెయిల్ కోసం అప్లై చేస్తే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కేసీఆర్ కి వివరించడం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు కాన్స్టిట్యూషన్ లో చేస్తున్నటువంటి అఘాయిత్యాలపైన, ఆగడాలపైన ఎలా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అడ్డుకునేందుకు తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాన్ని, ఇటు అది ప్రభుత్వం ఉన్న తను అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను
రెవెన్యూ అధికారులను కానీ రిటర్నింగ్ అధికారులను కానీ మేనేజ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కేసీఆర్ కు వివరించడం పూర్ణకృతమైనటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో బాల్క సుమన్ కి భరోసా ఇవ్వడం జరిగింది. వెన్ను తట్టి కూడా ప్రోత్సహించడం జరిగింది. దగ్గర తీసుకుని ఆలింగనం కూడా చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు, ఇలానే ఫైట్ చేస్తూ ఇదే స్పిరిట్ తో పో. సో నీకు మళ్ళీ ఒకసారి ఒక మంచి మైలేజ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ చేసినటువంటి పోరాటంకి నీకు ఏ విధంగా ఊపొచ్చిందో, సో ఈ ఇష్యూ తోటి కూడా మళ్ళీ నీకు మంచి మైలేజ్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి కూడా కాస్త బూస్ట్ ఇచ్చినటువంటి సంఘటన కూడా ఇది. కేతన్పల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవాన్ని కూడా కేసీఆర్ ప్రత్యేకంగా బాల్క సుమన్ కి ధైర్యం చెప్పడంతో పాటు కితాబు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటే ఇక కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను 3 వారాల్లో ఖచ్చితంగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా 3 వారాల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలి. నిర్వహించడంతో పాటు పూర్తి స్థాయిలో 14 మంది మెజారిటీ ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి. అక్కడ ఎలాంటి అసాంఘిక చర్యలు, మరొకసారి గొడవలు జరగకుండా అల్లర్లు జరగకుండా అటు జిల్లా కలెక్టర్ గాని జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రశాంతయుతమైన వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కూడా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఏదో ఒక తేదీని డిసైడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాయిదా పడ్డటువంటి క్రమంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి అడ్వకేట్లు కూడా జడ్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలు సాక్ష్యాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా మొన్న జరిగినటువంటి 17వ తేదీ జరిగినటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కానీ, ఆ రోజు జరిగినటువంటి గొడవతో ఏదైతే గొడవ జరిగిందని లోపల కౌన్సిలింగ్ అంటున్నారో ఆ గొడవకు సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంకా సబ్మిట్ చేయలేదు, బయటకు చెప్పలేదు. కాబట్టి అవసరం అనుకుంటే ఓపెన్ ప్లేస్ లో ప్రజలందరూ చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయింది. కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులు కూడా జడ్జికి విన్నవించడం జరిగింది. సో అన్ని కూలంకషాలు, అన్ని విషయాలు పరిధిలో తీసుకున్నటువంటి హైకోర్టు జడ్జి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా మీరు 3 వారాల్లోపు కేతన్పల్లి మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను కూడా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ పరిస్థితులలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో విపరీతమైనటువంటి టెన్షన్ కి, విపరీతమైనటువంటి సస్పెన్స్ కి గురి చేసినటువంటి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరగబోతుంది, మళ్ళీ ఇలాంటి గొడవలు ఏమైనా రిపీట్ అవుతాయా, లేకుంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది అనే దానిపై కూడా ఇక్కడ ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.